హాయ్ అండి. ఏంటా అనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేశానండి. రెసిపీ ఏంటో ఒకసారి చూసేయండి. ఇక బాదం, పిస్తా, వాల్నట్స్, ఇక జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసేసుకున్నాను. ఇక ఖర్జూరానికి అయితే ఇత్తులు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెయ్యి అండి మా అమ్మ పంపించింది. ఇక ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకొని ఫస్ట్ అయితే జీడిపప్పు ఏం చేసుకున్నాను. ఇవంతా గోల్డెన్ కలర్ వచ్చేసి తీసేసి పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మంచిగా ఏం చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇక మొత్తం దీనికి కావాల్సిన ఎక్కువ నెయ్యి పట్టిద్దండి. నెయ్యిలో ఏం చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. ఇక మీరు చేశారు ఎప్పుడైనా? ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకైతే హెల్దీ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖర్జూరంతోనే స్వీట్ కదా, చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి కూడా రోజుకి ఒకటి ఇస్తూ ఉంటే హెల్తీ కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇక ముందుగా అయితే ఖర్జూరాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ మొత్తం నూనెలో ఏగిపోయాక సపరేట్గా ఏం చేసుకోవాలండి, ఏంటి అన్నీ ఒకేసారి వేయించుకోవచ్చుగా అంటే మంచిగా ఫ్రై అయితే అవ్వదు, ఇక మాడతా అలా అవుతూ ఉంటుంది. అందుకని సపరేట్గా అయితే ఏం చేసుకుంటున్నాను నేను. ఇక లాస్ట్కి అయితే వాల్నట్స్ కూడా ఏం చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని ఖర్జూరం కూడా పెట్టేసుకొని ఏం చేసుకుంటున్నానండి. ఇక ఖర్జూరం వేయించుకునేటప్పుడు మొత్తం మనం ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఈ లోపల ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసండి. ఎందుకంటే కొంచెం చల్లారాక అప్పుడు మనం ఉండలు చేసుకోవచ్చు, లేకపోతే చేయకాలిద్దండోయ్. ఇక పక్కన పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసాను నేను. తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉండలు చేసేసుకున్నానండి. అంతేనండి, చాలా ఈజీ. కట్ చేసుకోవడంలోనే కష్టం ఉంటుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి. ఇక మీషోలో అయితే డ్రై ఫ్రూట్స్ కటర్ అని ఉంటుంది. నేనైతే అది తీసేసుకున్నాను, నాకు అది కావాలని. ఇక దాంతో అయితే 5 మినిట్స్ 10 మినిట్స్లోనే డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసేసుకున్నాను. మీరు కూడా నచ్చితే మీషోలో సెర్చ్ చేసి కొనుక్కోండి. ఇక చూడండి, చూస్తుంటే నోరూరిపోతుంది కదా డ్రై ఫ్రూట్ లడ్డు. తింటే అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకైతే పెద్దవాళ్ళకైతే చాలా మంచిది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి.